అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1143 గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తున్నాం. ఈ రోజున చాలా ఇంపార్టెంట్ టాపిక్ హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ అంటే మన తెలుగులో రక్తపోటు అంటాం. ఈ రక్తపోటు గురించి మాట్లాడడానికి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ఎన్ రాజా రమేష్ గారు వచ్చారు. వెరీ వెరీ పాపులర్ అండ్ స్కిల్డ్ డాక్టర్. ఆయన మాట్లాడుతున్నారు. ఓవర్ టు డాక్టర్ రాజా రమేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన సంబరం సార్కి, మారు మేడంకి చాలా థ్యాంక్స్. నేను డాక్టర్ రాజా రమేష్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో 1143 అంటే చాలా లాంగ్ జర్నీ ఇది. సో ఇన్ని వారాలుగా నాన్ ఇంటరప్షన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం చాలా అరుదు. సో ఈ అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. సో ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం హైపర్ టెన్షన్ రక్తపోటు గురించి నేను వివరించబోతున్నాను. సో ఈ రక్తపోటు గురించి డాక్టర్ గారు చెప్పినట్లు రక్తపోటు అంటే ఏమిటి, ఒక పేషెంట్కి రక్తపోటు ఉందని ఎప్పుడు మనం అంటాము, రక్తపోటులో గల రకాలు ఏంటి, రక్తపోటుకి గల కారణాలు ఏంటి, రక్తపోటు రాకుండా ఉండటానికి మనం ఏం జాగ్రత్తలు పాటించాలి, ఒక్కసారి వచ్చిన తర్వాత దాని లక్షణాలు ఏంటి, శరీరంలో వివిధ అవయవాల మీద ఈ హైపర్ టెన్షన్ రక్తపోటు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా కనుగొనాలి, వాటికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ముందుగా రక్తపోటు అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంటాం, కారకము. ఇదే రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనం అదుపు చేసుకోగల రిస్క్ ఫ్యాక్టర్. దేనికి అంటే ఈ రక్తపోటు వల్ల ప్రధానంగా గుండె పైన ఎటువంటి ప్రభావం చూపగలదు. ముందుగా గుండె పైన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. అంటే గుండెపోటు రావచ్చు. ఈ రక్తపోటు అధికంగా ఉండటం వల్ల గుండె కండరాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె కండరానికి రక్తం తగ్గటం వల్ల మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రక్తపోటు అంటాము. అలాగే న్యూరాలజీ, బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్, పక్షవాతం లాంటిది రావచ్చు. పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళకి చేతులకు వెళ్ళే రక్తనాళాలు కూడా గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఎలా అయితే కొవ్వు పేరుకుంటుందో అలాగే కొవ్వు పేరుకొని కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ తగ్గటం వల్ల కాళ్ళకి సంబంధించిన పుండ్లు కానీ కాళ్ళకి సంబంధించిన గ్యాంగ్రీన్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుండెకి సంబంధించి గుండె పోటుతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, గుండె పంపింగ్ తగ్గటము, అది కూడా రక్తపోటు వల్ల రావచ్చు. కొంతమంది పేషెంట్లు ఎక్కువ బీపీ 200/100తో హార్ట్ ఫెయిల్యూర్తో మనకి ఫ్రీక్వెంట్గా చాలా అరుదుగా హాస్పిటల్లో అడ్మిషన్స్ చూస్తుంటాము. అలాగే గుండె లైకి సంబంధించిన ఇబ్బందులు, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాం, అది కూడా ఈ హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా వస్తుంటుంది. కాకపోతే ప్రివలెన్స్ అంటే ఎంత సాధారణంగా జనరల్ పబ్లిక్లో ఈ హైపర్ టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టు 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో 2025కి ఈ ఫిగర్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి హైపర్ టెన్షన్ ఉంటుంది అని మన ఒక అంచనా అనమాట. డెఫినేషన్ అంటే ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉందని మనం ఎప్పుడు అంటాము, ఎంత రీడింగ్ ఉన్నప్పుడు ఒక హైపర్ టెన్షన్ ఉందని అంటాము. సాధారణంగా ఆఫీస్ బీపీ రికార్డింగ్ అంటాం. అంటే ఒక హాస్పిటల్కి వచ్చి ఒక అవుట్ పేషెంట్ సెట్టింగ్లో ఒక పేషెంట్కి బీపీ రికార్డ్ చేసినప్పుడు ఆ బీపీ 140/90 అంటే పైన ఉన్న దాన్ని మనం సిస్టోలిక్ బీపీ అంటాం, కింద ఉన్న దాన్ని డయాస్టోలిక్ బీపీ అంటాం. సో మనం ఆఫీస్లో బీపీ మెజర్ చేసినట్లయితే అది 140/90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ పేషెంట్కి బీపీ ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే ఈ బీపీ మెజర్మెంట్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు. అది నేను పోను నెక్స్ట్ స్లైడ్స్లో నేను వివరిస్తాను. అంటే ఎన్ని రకాలుగా ఈ బీపీ మెజర్ చేయొచ్చు, వాటి కట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎంతకంటే ఎక్కువ ఉంటే మనం బీపీ అంటాము అనేది కూడా నేను వివరిస్తాను. కాకపోతే రఫ్గా ఎప్పుడు హైపర్ టెన్షన్ అంటామంటే బయట ఆఫీస్లో మనం బీపీ మెజర్ చేసినప్పుడు ఇది కూడా 3 యావరేజ్ రీడింగ్స్ తీసుకోవాలి. కేవలం ఒక ఇన్స్టెంట్ అంటే ఒక్కసారి మాత్రమే మనం చూసి 140/90 రాగానే బీపీ ఉందని భావించకూడదు. 3 యావరేజ్ రీడింగ్స్ 3 డిఫరెంట్ టైమ్స్లో మనం చూసి 140/90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం బీపీ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో రకాలు ఏంటి? బీపీలో రకాలు 2 రకాల బీపీలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. సెకండ్ వచ్చేసి సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం, రెండోది. సాధారణంగా 90 నుంచి 95% బీపీ ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్లో
వస్తుంది. ఒక 5-10% ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ప్రైమరీ హైపర్ టెన్షన్కి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. అది జెనెటిక్గా కానీ, సార్ చెప్పినట్టు ఫిజికల్ ఇన్యాక్టివిటీ ద్వారా కానీ, ఒబెసిటీ వల్ల కానీ అవి రావచ్చు. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఒక కారకం ఉంటుంది. ఆ కారకం అనేది అది కిడ్నీలో ఉండొచ్చు, లేదా రక్తనాళాల్లో ఉండొచ్చు, లేదా వేరే శరీర భాగాల్లో వేరే హార్మోన్స్ ఉత్పత్తి చేసే గ్రంథుల్లో ట్యూమర్స్, గడ్డలు రావటం వల్ల ఆ ప్రభావం రక్తనాళాల మీద పడి హైపర్ టెన్షన్ రావచ్చు. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రానున్న స్లైడ్స్లో నేను దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో 2 రకాలు. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, సాధారణంగా మనం చూసి ఎక్కువగా మాట్లాడుకునేది. 2 సెకండరీ హైపర్ టెన్షన్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ రావటం వల్ల వేరే ఏ శరీర భాగాల మీద ఎలా దెబ్బతింటాయి, ఏ శరీర భాగాలు ఎలా ఒత్తిడికి లోనవుతాయి. ఈ హైపర్ టెన్షన్ శరీరంలోని అన్ని రక్తనాళాలను, చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాల్లో మార్పులు రావటం వల్ల ఆ శరీర భాగాలు ఒత్తిడికి లోనవుతాయి. హార్ట్కి సంబంధించి ముందుగా వివరించినట్లుగా గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పోరిపోవటం వల్ల కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. గుండె కండరానికి రక్తం తక్కువయ్యి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, రక్తపోటుగా రావటం జరుగుతుంది. రెండవది అలా రక్త ప్రసరణ తగ్గినప్పుడు గుండె పంపింగ్ తగ్గడానికి అవకాశం ఉంది. దాన్ని మనం కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, సిహెచ్ఎఫ్ అంటాము. మూడోది ఎరిథిమియాస్. ఈ సిహెచ్డి, ఈ కొరనరీ ఆర్టరీ డిసీజు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల గుండె లయలో తేడా వస్తుంది. గుండె కొన్నిసార్లు బాగా ఎక్కువగా కొట్టుకోవడం జరుగుతుంది, లేదా బాగా తక్కువగా కొట్టుకోవడం జరుగుతుంది. అది కూడా గుండె మీద హైపర్ టెన్షన్ యొక్క ఒక ప్రభావం. సో గుండెకి సంబంధించి, గుండె రక్తనాళానికి సంబంధించిన వ్యాధి రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, గుండె లయకి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు హైపర్ టెన్షన్ వల్ల. రెండో అవయవం మనం మాట్లాడుకునేది బ్రెయిన్ మీద హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. 80% ఆఫ్ సివిఎస్ అంటే ఈ 80% ఆఫ్ పక్షవాతాలు మనకి హైపర్ టెన్షన్ వల్లే వస్తాయి. ఈ హైపర్ టెన్షన్ బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో ఆ కొవ్వు అడ్డుపడటం కానీ, లేదా రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవటం కానీ, 2 కారకాల వల్ల కూడా మనకి స్ట్రోక్, సివిఏ అనేది, పక్షవాతం అనేది రావచ్చు. ఇది హైపర్ టెన్షన్ యొక్క ముఖ్యమైన ప్రభావం బ్రెయిన్ పైన. రెండోది కాగ్నిషన్ డిఫెక్ట్స్ అంటాం. అంటే మతిమరుపు, సరిగ్గా గుర్తించలేకపోవటం, మెమరీ ఇంపైర్మెంట్, ఇలాంటి డిఫెక్ట్స్ కూడా హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు. ఇది కూడా బ్రెయిన్లో చిన్న రక్తనాళాలు దెబ్బతింటం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఉన్నట్టుండి ఒక్కసారిగా బీపీ ఎక్కువ పెరగటం వల్ల పేషెంట్ తలనొప్పితో, వాంతితో, వాళ్ళ యొక్క సెన్సోరియం అంటే తెలివి తక్కువ పోయి మనకి ప్రజెంట్ అవుతారు. దీన్ని హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతి అంటాము. ఇది ఎవరిలో అయినా జరగవచ్చు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బీపీ ఎక్కువ పెరిగినప్పుడు బ్రెయిన్ మీద హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రభావం చూపించుతుంది. సో బ్రెయిన్కి సంబంధించి పక్షవాతాలు, కాగ్నిషన్ డిఫెక్ట్స్, ఎన్సెఫలోపతి అనే 3 రకాల ప్రభావాలు ఉంటాయి హైపర్ టెన్షన్ వల్ల. మూడోది ముఖ్యమైన శరీర భాగం కిడ్నీ మీద హైపర్ టెన్షన్ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ హైపర్ టెన్షన్కి వచ్చినప్పుడు కిడ్నీలో చాలా చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. ఎక్కడైతే మన యూరిన్ ఫిల్టర్ అవుతుందో ఆ భాగంలో. దానివల్ల ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీర్ఘకాలికంగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కిడ్నీస్లో ఉండే కొన్ని గ్రంథుల్లో తేడా వచ్చేసి దానివల్ల మళ్ళీ బీపీ రావటం జరుగుతుంది. సో బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవటం వల్ల తిరిగి మళ్ళీ బీపీ పెరుగుతుంది. ఈ 2 ఒకదానికొకటి తోడుగా వెళ్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ కిడ్నీ ప్రోగ్రెషన్ అనేది ఆపటం చాలా ముఖ్యం. నాలుగవది పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం. పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా చేతికి వెళ్ళే రక్తనాళాలు కానీ, కాలుకి వెళ్ళే రక్తనాళాలు కానీ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. సో హైపర్ టెన్షన్ వల్ల ఆ రక్తనాళాల్లో కూడా మార్పులు చెంది కాళ్ళకి, చేతులకి రక్త సరఫరా తగ్గటం వల్ల కాళ్ళకి పుండ్లు రావటం, గ్యాంగ్రీన్ రావటం జరుగుతుంది. 5వ శరీర భాగం కంట్లో కూడా చిన్న రక్తనాళాలు దెబ్బతింటం వల్ల హైపర్ టెన్షన్ వల్ల చూపు మందగించడం జరుగుతుంది. దాన్ని మనం రెటినోపతి అంటాం. సో హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కిడ్నీ మీద, చిన్న రక్తనాళాల మీద, కంటి రక్తనాళాల మీద, అన్నిటి మీద మన హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. డిటర్మినెంట్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్కి కారకాలు ఏంటి, హైపర్ టెన్షన్కి ఏమన్నా కారణం ఉందా, ఎందుకు ఒక వ్యక్తికి బీపీ వస్తుంది. సో ఇందా చెప్పుకున్నట్టుగా ప్రైమరీ హైపర్ టెన్షన్కి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని కారకాలన్నీ ఒకే చోట చేరి మనకి హైపర్ టెన్షన్ రావడానికి
అవకాశం ఉంటుంది. ఒకటి స్మోకింగ్, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, లేదా హెవీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో. ఇంకొకటి ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక ముఖ్యమైన కారకం. అలాగే ఒబెసిటీ, స్థూలకాయము. నెక్స్ట్ మనం తీసుకునే ఆహారంలో సోడియం, ఉప్పు, ప్రత్యేకించి మనం ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, అందులో ఈ సోడియం, ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలిసినప్పుడు ఆరోది జెనెటిక్ ఫ్యాక్టర్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది. సో ఇవన్నీ కారకాలు ఒకదానికొకటి తోడై మనకి హైపర్ టెన్షన్, ప్రత్యేకించి ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది రావటం జరుగుతుంది. సో స్మోకింగ్, ఆల్కహాలు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబెసిటీ, తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఉప్పు, సోడియం ఉండటం, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ హైపర్ టెన్షన్కి రావడానికి గల కారకాలు. సో ఈ హైపర్ టెన్షన్లో రకాలు ఏంటి, సబ్ టైప్స్ అంటాం. సో 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ యంగ్, అంటే మనం ఇందాక అనుకున్నాం కదా 140/90 అని. ఆ పైన ఉన్నది సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం, కింద ఉన్నది డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. సో మొదటి రకం ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ సాధారణంగా ఇది టీనేజర్స్లో, అడల్ట్స్లో 30 సంవత్సరాల లోపు వాళ్ళకు వస్తుంది, అరుదుగా వస్తుంది. ఓన్లీ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ పైన ఉన్నది మాత్రమే ఎక్కువ ఉంటుంది, కిందది నార్మల్గా ఉంటుంది. సెకండ్ది సాధారణంగా మనం చూస్తుంది డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ మిడిల్ ఏజ్, అంటే ఇది మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకి వస్తుంది. పేరులో డయాస్టోలిక్ ఉన్నప్పటికీ బోత్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్, అంటే పైన ఉన్నది కింద ఉన్నది రెండూ కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా 80% మనం ఇలాంటివి చూస్తుంటాం. మూడవది ఐసోలేటెడ్ హైపర్ టెన్షన్, సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ ఓల్డర్, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఓన్లీ సిస్టోలిక్ హైపర్ టెన్షన్, అంటే పైన ఉన్నది మాత్రమే ఎక్కువ ఉంటుంది, కింద ఉన్నది నార్మల్గా ఉంటుంది. సో ఇవి 3 సబ్ టైప్స్, 3 రకాలు అనమాట. ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ యంగ్, డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ మిడిల్ ఏజ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇన్ ఓల్డర్ ఏజ్. ఇలా విభజించినటువంటి ట్రీట్మెంట్ విషయంలో ఏమి మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎందుకని బీపీ వస్తుంది, బీపీ రావడానికి గల కారణాలు ఏంటి? ఇందాక మన కారకాలు చూసాము. ఇది శరీర భాగాల్లో ఏ ఆర్గాన్స్, అంటే ఏ అవయవాలు వీటికి రెస్పాండ్ అవటం వల్ల మనకి బీపీ వస్తుంది. సో ఫస్ట్ చెప్పుకోవాల్సింది న్యూరల్ మెకానిజమ్స్. ఇందాక డాక్టర్ గారు చెప్తూ అన్నారు ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో ఈ స్ట్రెస్ హైపర్ టెన్షన్ ఎలా కలగజేస్తుంది? సో ఈ ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవటం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయిన హార్మోన్స్ రక్తనాళాల మీద పనిచేయటం వల్ల రక్తనాళాలు కంప్రెస్ అయిపోయి సంకోచించి దానివల్ల బీపీ పెరగటం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ముఖ్యమైన మెకానిజం అనమాట, న్యూరల్ మెకానిజం. సెకండ్ది రీనల్, కిడ్నీలో చాలా హార్మోన్స్ ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. అండ్ కిడ్నీ మనకి బాడీలో నీరుని బయటికి పంపించడానికి, ఉప్పు, సోడియంని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. సో ఏదైనా కారణం వల్ల ఈ మెకానిజమ్స్ దెబ్బతిన్నప్పుడు కిడ్నీ ఉప్పుని, వాటర్ని బయటికి పంపించలేని స్థితికి చేరుతుంది. దానివల్ల ఉప్పు, నీరు శరీరంలోనే ఉండి మనకి రక్తపోటు రావడానికి అవకాశం ఉంటుంది. 3, 4 వాస్కులర్ హార్మోన్లు అంటాం. ఇందాక చెప్పుకున్నట్లుగా శరీరంలో ఏదైనా హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా, స్టెరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనా, ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా వీటి ప్రభావం డైరెక్ట్గా మన రక్తనాళాల మీద చూపించి బీపీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనం చెప్పుకున్న స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబెసిటీ కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని, ఇవన్నీ వీటిలో ఏదో ఒక మెకానిజం ద్వారా రక్తనాళాల మీద ప్రభావం చూపించి బీపీ పెంచడానికి, బీపీ రావటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం బీపీ అంటే ఏంటి, బీపీలో ఎన్ని రకాలు, బీపీ శరీరం మీద ఏ శరీర భాగాల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ శరీర భాగాలు ఎఫెక్ట్ అవ్వటం వల్ల బీపీ వస్తుందని చూసాము. ప్రస్తుతం ఒక వ్యక్తికి మనం బీపీ ఉందని నిర్ధారణ చేశాము. ఆ పేషెంట్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేసి తనని ఎలా ట్రీట్మెంట్ వైపు తీసుకెళ్ళాలనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. ఎవాల్యుయేషన్. సో హైపర్ టెన్షన్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ లక్షణాలు ఉండవు పేషెంట్కి. రొటీన్గా హెల్త్ క్యాంప్స్లో చెకప్ చేసినప్పుడు, వేరే పేషెంట్ చూపించినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది. సో ఇది సైలెంట్ కిల్లర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. చాలా వరకు ఏసిమ్టమాటిక్, వేరే శరీర భాగాలు ఎఫెక్ట్ అయ్యి వాటి ప్రభావం బయటికి కనిపించేంత వరకు ఏసిమ్టమాటిక్గానే ఉంటారు. సో కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇయర్లీ ఒకసారి, 6 monthsకి ఒకసారి బీపీ అనేది చెక్ చేయించుకోవటం మంచిది. సో మెజర్మెంట్స్ ఆఫ్ బీపీ. సో ఈ బీపీ మెజర్మెంట్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అవుట్ పేషెంట్ సెట్టింగ్లో సాధారణంగా ఒక పేషెంట్కి మనం 140/90 బీపీ ఉండగానే మీకు బీపీ ఉందని చెప్పి వెంటనే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయటం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. సో ఈ బీపీ అనేది ఎలా మెజర్ చేయాలి, ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు,
ఎప్పుడు బీపీ ఉందని చెప్పాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేది చాలా ముఖ్యం. సో ఈ బీపీ మెజర్మెంట్ అనేది మనం 4 విధాలుగా చేయొచ్చు. ఒకటి కన్వెన్షనల్ ఆఫీస్ బీపీ రీడింగ్ అంటాం. అంటే వేరే పేషెంట్ మన ఓపీడీకి వచ్చినప్పుడు, హాస్పిటల్లోకి ఓపీడీకి వచ్చినప్పుడు మన మెర్క్యూరీ బీపీతో బీపీ మెజర్మెంట్ కఫ్ కట్ మనం బీపీ మెజర్ చేస్తాం. దీన్ని ఆఫీస్ బీపీ రీడింగ్ అంటాం. ఈ ఆఫీస్ బీపీ రీడింగ్ కనుక 140/90 కంటే ఎక్కువ 3 సార్లు అంటే 3 డిఫరెంట్ సెట్టింగ్స్లో ఉన్నట్లయితే దెన్ మనం ఆ వ్యక్తికి బీపీ ఉందని చెప్పొచ్చు. లేదా రెండో పద్ధతి ఆటోమేటెడ్ ఆఫీస్ బీపీ అంటాం. ఇది పేషెంట్కి మనం అటెన్షన్ పే చేయకుండా పేషెంట్కి బీపీ కఫ్ కట్టేసి తను రిలాక్స్గా ఉన్న టైంలో చూడటం అనమాట. ఇది 135/75 కంటే ఎక్కువ ఉంటే 3 యావరేజ్ రీడింగ్స్ తీసుకొని 3 యావరేజ్ రీడింగ్స్ 135/75 కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటెడ్ ఆఫీస్ బీపీ రీడింగ్, 135/75 కంటే ఎక్కువ ఉంటే బీపీ ఉందని చెప్పొచ్చు. మూడోది వచ్చేసి హోమ్ బీపీ మానిటరింగ్, ఇంట్లో చూసుకునేది. కొంతమంది వ్యక్తులకి హాస్పిటల్కి వచ్చినప్పుడు కంగారు వల్ల హాస్పిటల్ అనేది వాళ్ళకి ఒక స్ట్రెస్ లాగా ఉంటుంది. సో హాస్పిటల్లో చూసినప్పుడు బీపీ ఎక్కువగా ఉంటుంది, ఇంటి దగ్గర నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి టైంలో హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకొని ఒక 3 రీడింగ్స్ యావరేజ్ చేసుకొని అవి ఆ 3 కనుక మళ్ళీ 135/75 కంటే ఎక్కువ ఉంటే కనుక మనం బీపీ ఉందని చెప్పొచ్చు. 4వ పద్ధతి, కొంతమంది పేషెంట్స్కి డేలో అంటే రోజులో ఒకసారి పొద్దున్న చూసినప్పుడు నార్మల్గా ఉంటుంది, సాయంత్రం చూసినప్పుడు ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏం చేయాలంటే 24 అవర్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది. అంటే ఒక మిషన్ వాటికి చేతికి కట్టి ఉంచుతారు. సో అది 24 అవర్స్ బీపీ రికార్డింగ్ చేస్తుంది. సో డేలో ఏ టైంలో అయినా ఎంత ఫ్లక్చువేషన్ ఉంది, మార్నింగ్ ఎంత ఉంది, ఈవినింగ్ ఎంత ఉంది, ఆఫ్టర్నూన్ ఎంత ఉంది, యావరేజ్ రీడింగ్ ఎంత ఉంది, పేషెంట్ నిద్రపోతున్నప్పుడు కూడా మనకి బీపీ రీడింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి డే మొత్తం మీద మనం యావరేజ్ రీడింగ్స్ తీసుకొని అది 135/75 కంటే ఎక్కువ ఉంటే బీపీ ఉన్నట్టు నిర్ధారించవచ్చు. సో ఈ 4 రకాలుగా మనం బీపీ ఉందా లేదా అనేది డయాగ్నోసిస్ నిర్ధారణకు రావచ్చు. సో ఈ సందర్భంగా మనం 2 ముఖ్యమైన హైపర్ టెన్షన్ రకాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం, ఒకటి మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఇంగ్లీష్ పదాలు ఇవి, నేను ఏంటనేది మీకు తెలుగులో వివరిస్తాను. ఫస్ట్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతమంది పేషెంట్లకి హాస్పిటల్లో మాత్రమే కంగారు వల్ల స్ట్రెస్ వల్ల బీపీ ఎక్కువ ఉంటుంది, ఇంటి దగ్గర నార్మల్గా ఉంటుంది. దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. సో దీనివల్ల అంత ఎక్కువ నష్టం ఉండకపోవచ్చు. సో దీన్ని మనం డయాగ్నోస్ చేయాలంటే ఆ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటే 24 అవర్స్ బీపీ మిషన్ పెట్టి మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది కానీ మన దగ్గర హాస్పిటల్కి వచ్చినప్పుడు నార్మల్గానే ఉంటుంది, ఇంట్లో అన్ని రీడింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ శరీర భాగాల్లో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీస్లో, హార్ట్లో, ఐలో. సో దీన్ని కనుక్కోవటం కొంచెం కష్టం. వీటికి కూడా మనం అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది ఉపయోగించి పేషెంట్కి నిజంగా బీపీ ఉందా లేదా అనేది నిర్ధారించవచ్చు. సో పేషెంట్కి బీపీ ఉందా లేదా నిర్ధారించాలంటే వీటిలో ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని బీపీ ఉందా లేదా అనేది కరెక్ట్ రీడింగ్స్, యావరేజ్ రీడింగ్స్ తీసుకొని నిర్ధారించాల్సి వస్తుంది. సో బీపీ ఉందని నిర్ధారించాం, పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా లేదా వెయిట్ చేయొచ్చా అనేది నెక్స్ట్ స్టెప్. సో దానికి మనం పేషెంట్కి రిస్క్ అసెస్మెంట్ అంటాం. అంటే బీపీతో పాటు పేషెంట్కి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, వేరే కారకాలు ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఈ బీపీ వల్ల ఆల్రెడీ శరీర భాగాల్లో డ్యామేజ్ స్టార్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి పేషెంట్కి ఫస్ట్ మన హిస్టరీ, అంటే పేషెంట్కి ఉన్న అలవాట్లు కానీ వేరే శరీర తత్వం కానీ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్మోకింగ్ ఉందా, పేషెంట్ యొక్క కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఉందా, స్థూలకాయం ఏమన్నా ఉందా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం హిస్టరీలో ఆయన అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ శరీర భాగాల్లో డ్యామేజ్ స్టార్ట్ అయిందా, సో గుండెకి సంబంధించి గుండె కండరం ఏమన్నా థిక్ అయిందా, మందపడిందా, ఎల్విహెచ్ అంటాం, మందపడిందా, లేదా కిడ్నీస్కి సంబంధించి ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయ్యి యూరిన్లో ప్రోటీన్ పోవటం ఏమన్నా మొదలైందా, దాన్ని మైక్రో ఆల్బిన్యూరియా అంటాము. అలాగే ఆల్రెడీ పేషెంట్కి బీపీ వల్ల ఎఫెక్ట్ శరీర భాగాల మీద పడిందా, స్ట్రోక్ కానీ, హార్ట్కి సంబంధించిన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా వచ్చిందా, లేదా ఐస్కి సంబంధించిన ఐ టెస్ట్ చేస్తే మనకి రెటినోపతి అనేది వచ్చిందా లేదా తెలుస్తుంది. సో వన్స్ బీపీ డయాగ్నోస్ అవ్వగానే, నిర్ధారణ అవ్వగానే ఆల్రెడీ శరీర భాగాలకు సంబంధించి ఏమైనా డ్యామేజ్ ఉందా, బీపీతో పాటు వేరే కారకాలు కూడా ఆ పేషెంట్కి ఉన్నాయా లేవా అనేది మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ప్రైమరీ హైపర్ టెన్షన్ గురించి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది సెకండరీ హైపర్ టెన్షన్. ముందుగా చెప్పుకున్నట్టుగా
ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, ప్రైమరీ హైపర్ టెన్షన్కి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. కొన్ని గ్రూప్ ఆఫ్ కారకాలు ఒక చేత చేరటం వల్ల ఆ పేషెంట్కి హైపర్ టెన్షన్ రావచ్చు. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఏ వయసులో అయినా రావచ్చు. ఎందుకంటే వీటికి ఒక కారణం ఉంటుంది. ఈ శరీరంలో ఎక్కడో ఏదో హార్మోన్ ఉత్పత్తి చేసే గడ్డ ఉండటం కానీ, లేదా ఆ పేషెంట్ ఏమన్నా స్టెరాయిడ్ డ్రగ్స్ లాంటివి తీసుకున్నా కానీ, సాధారణంగా మనం చూస్తుంటాం రీసెంట్గా కోవిడ్ పేషెంట్లకి స్టెరాయిడ్ డ్రగ్స్ తీసుకోవటం వల్ల అంత ముందు బీపీ లేనప్పటికీ ఆ ట్రీట్మెంట్ సమయంలో బీపీ ఉందని చెప్పి చాలామంది మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పేషెంట్కి స్టెరాయిడ్ డ్రగ్స్ అనేవి ఇచ్చాము, అది బీపీ రావడానికి కారణమైంది. సో ఇలా అలాగే కిడ్నీకి సంబంధించిన రక్తనాళాల్లో కానీ, లేదా కిడ్నీకి సంబంధించిన ఫిల్టరేషన్ జరిగే ప్రాంతంలో, యూరిన్ ఫిల్టరేషన్ జరిగే ప్రాంతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనకి బీపీ రావటం జరుగుతుంది. సో ఎవరిలో మనం ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది సస్పెక్ట్ చేయాలి అంటే, ఒక వ్యక్తికి బీపీ ఉన్నప్పుడు ఇలాంటి సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఎవరిలో మనం సస్పెక్ట్ చేయాలి. సో బీపీ 30 సంవత్సరాల కంటే ముందు వచ్చినా, 60 సంవత్సరాల కంటే తర్వాత వచ్చినా, లేదా మనం ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోతున్నా, మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పంపింగ్ తక్కువగా అవుతున్నా, సో ఇలాంటి సమయాల్లో సో ఏదో కారకం ఉంటుంది అని మనం ఆలోచించుకొని వీటికి మనం వర్కప్ అంటే వీటికి వేరేగా టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే కిడ్నీకి సంబంధించిన, రక్తనాళాలకు సంబంధించిన టెస్టు, లేదా హార్మోన్స్కి సంబంధించిన టెస్ట్ చేసి సెకండరీ కారకం ఏమన్నా ఉందా హైపర్ టెన్షన్కి అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకు ఇది చూడాలంటే, ఈ సెకండరీ కారకాన్ని కనుక మనం తీసేసినట్లయితే హైపర్ టెన్షన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా మనం వాడే మందుల్లో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది సెకండరీ హైపర్ టెన్షన్ గురించి. సో లాస్ట్గా మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక సార్ చెప్తూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే హైపర్ టెన్షన్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, లేదా ఈ హైపర్ టెన్షన్ వచ్చిన మొదటి దశలో ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మనం ఇందాక డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు 135/85 కంటే ఉంటే బీపీ ఉందని అనుకున్నట్టు అన్నాం. సో 120/80 నార్మల్ అని మనకి తెలుసు. సో ఈ మధ్యలో పేషెంట్స్ని మనం ఏమంటాం, ఈ 120 నుంచి 129, 134 వరకు ఉన్న వాళ్ళు మనం ఏమంటామంటే ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ అంటాం. సో వాళ్ళకి ముందు మెడిసిన్స్ కంటే ముందు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో మనం ట్రీట్ చేయొచ్చు. సో ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ని ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో ట్రీట్ చేసి మందులకి కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు, లేదా అసలు మందులే అవసరం లేకుండా కూడా చేయొచ్చు. సో ఏంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే, మనం తీసుకునే ఆహారం, డైట్లో మాడిఫికేషన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎటువంటి డైట్ తీసుకోవాలి? సో చాలా రకాల డైట్లు మన సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. అందులో ముఖ్యమైనది మనం డాష్ డైట్ అంటాము. అది పేరు గుర్తుపెట్టుకుపోయినా పర్లేదు, బట్ అందులో ఏముంటాయి, మనం ఏ రకాల ఫుడ్స్ తీసుకుంటే మనం ఈ బీపీని కంట్రోల్లో ఉంచుకోవటానికి పనికొస్తుంది, లేదా అసలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఈ డైట్లో ఏముంటుందంటే, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఫిష్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్, నట్స్ అంటాం, ఇవి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఏవి తక్కువగా తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్ షుగర్ బెవరేజెస్ అంటాం, మన కూల్ డ్రింక్స్ లాంటివి, అవి తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెడ్ మీట్ అంటాం, ఇవి తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ పళ్ళు, పచ్చని కూరగాయలు, నట్స్ అంటాం, ఫిష్, ఇవి ఎక్కువగా ఉండేది చూసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్వీట్ షుగర్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ లాంటివి, రెడ్ మీట్ లాంటివి తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశము ఫుడ్కి సంబంధించి సోడియం, ఉప్పు అనేది తక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు మనం తీసుకునే దాంట్లో 2.4 గ్రాముల కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది సోడియంకి సంబంధించి. సో మనం ఓన్లీ సోడియంని మనం మెజర్ చేసి తీసుకోలేం కాబట్టి తీసుకునే ఉప్పు, సాల్ట్ 6 గ్రాముల కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బోత్ మనం తీసుకునే ఫుడ్లో కానీ, సాల్ట్ వేరే డ్రింక్స్లో కానీ, ఎందులో అయినా సరే మొత్తం కలుపుకొని రోజుకి 6 గ్రాముల కంటే ఉప్పు, NaCl, సాల్ట్ అంటాం, అది తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది డైట్ గురించి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనం బీపీని కంట్రోల్ ఉంచుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకు అంత ఎక్కువ ఉపయోగం ఉండదు. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఏంటి ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇటువంటివి, వాకింగ్, ఇటువంటివి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. సో వీటి వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇందాక చెప్పుకున్నట్టు ఆ నర్వస్ సిస్టమ్ అని, సింపాథెటిక్ డ్రైవ్, ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది అంత ఎక్కువగా వర్క్ చేయకుండా తక్కువ లెవెల్లో ఉండేటట్టు, హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చూస్తుంది. దానివల్ల మనకి బీపీ కంట్రోల్ అవ్వడానికి
ఉపయోగపడుతుంది. సో ఎట్లా చేయాలి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే పర్ వీక్కి 3 నుంచి 4 సెషన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈచ్ సెషన్ అంటే ప్రతిసారి చేసినప్పుడు మినిమం 40 మినిట్స్ ఉండేటట్టు చేసుకోవాలి. సో ఈ డైట్ ఫాలో అవటం, ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, రాకుండా నివారించుకోవచ్చు కూడా. ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది ట్యాబ్లెట్ స్టేజ్కి వెళ్ళకుండా. సో చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి. ఈ డైటు ఫిజికల్ యాక్టివిటీతో కంట్రోల్లో కాకుండా ఎక్కువ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే వీటితో పాటు ఈ మెడికేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డ్రగ్స్ 2 పేర్లు నేను చెప్తాను. ఇవి డైరెటిక్స్ అంటాం, అంటే వాటర్ బయటికి పంపించి మనకి బీపీ తగ్గించడం, లేదా ఇందాక అనుకున్నట్టు నర్వస్ సిస్టమ్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం శరీరంలో, వాటిని ఇన్యాక్టివేట్ చేసే డ్రగ్స్ ఉంటాయి. లేదా డైరెక్ట్గా మన రక్తనాళాల మీద పనిచేసి బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి తోడ్పడతాయి. సో 6 నుంచి 7 రకాల గ్రూపులకు సంబంధించిన డ్రగ్స్ మనకు ఉంటాయి. పేషెంట్ కనుక రెస్పాండ్ కాకపోతే కనుక 2-3 డ్రగ్స్ కాంబినేషన్లో ఇచ్చి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్, బీపీ ఎంత లెవెల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత టార్గెట్కి మనం తీసుకురావాలనేది కూడా ఒక ముఖ్యమైనది. మన బీపీ ఎంత ఉన్నప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేయాలి, ఎంత టార్గెట్లో ఉంచుకోవాలి, ఈ టార్గెట్ అందరికీ ఒకేలాగా ఉంటుందా అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. సో సాధారణంగా 135/85 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం బీపీని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో 135/80 ఉన్నా కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎవరి హై రిస్క్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి గుండెకి సంబంధించిన ప్రాబ్లం, హార్ట్ అటాక్ లాంటిది ఉన్నా, లేదా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, లేదా వాళ్ళకి రికరెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అలాంటిది ఉన్నా. సో వీళ్ళ హై రిస్క్ పేషెంట్స్ని మనం ముందే కనుగొని వాళ్ళల్లో టార్గెట్ తక్కువ అనమాట, అంటే 135/80 ఉన్నప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా జనరల్ పాపులేషన్లో 135/85 ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన టార్గెట్ ఎంతలో మన కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది, బీపీని ఎంత తగ్గించాల్సి ఉంటుంది, ఇది అందరికీ ఒకటైనా కాదా. సో సాధారణంగా మన టార్గెట్ 135/80 పెట్టుకుంటాము. కానీ ఎల్డర్లీ పేషెంట్స్లో 140 నుంచి 150 సిస్టోలిక్ ఉన్నా కానీ మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే బీపీ ఎక్కువే కాదు, బీపీ మనం బాగా తగ్గించినా కానీ కొన్ని శరీర భాగాలకి కావాల్సినంత రక్త ప్రసరణ జరగదు. దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండటానికి కారణం ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే గుండెకి సంబంధించి మనం బీపీ బాగా తగ్గించిన గుండె కండరానికి రక్త సరఫరా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎల్డర్లీ పేషెంట్స్ కొంచెం పెద్దవాళ్ళల్లో 140, 150 ఉన్నా కానీ పర్లేదు. అలాగే డయాబెటిక్స్ సంబంధించి అంతకుముందు 140/80 అని చెప్పేవాళ్ళు, ప్రస్తుతానికి 140/90 ఉన్నా చాలు. ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ప్రోటీన్స్ బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా ఉంచుకోవాలి, 135/80 కంటే పెరగకుండా చూసుకోవాలి. సో ఇలా ఉంచడానికి ఫస్ట్ సింగిల్ డ్రగ్, ఒక్కొక్క మెడిసిన్ ఇచ్చి చూస్తాము. దాంతో రెస్పాండ్ లేనట్లయితే 2-3 డ్రగ్స్ కాంబినేషన్ ఇచ్చి కూడా మనం చూస్తుంటాము. ఫైనల్గా చెప్పుకోవాల్సింది రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ 2-3 రకాల డ్రగ్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ పేషెంట్కి బీపీ 140/90 ఉంటుంది. సో ఇందుకు ఈ బీపీ వస్తుంది అంటే, ఒకటి పేషెంట్ సరిగ్గా డ్రగ్స్ ట్రీట్మెంట్ తీసుకోపోవటం వల్ల ఫస్ట్ అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, సరిగ్గా మనం ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా. రెండవది సెకండరీ హైపర్ టెన్షన్, ఈ పాయింట్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ మనం 3 డ్రగ్స్ ఇస్తున్నా కానీ, 3 మెడిసిన్స్ ఇస్తున్నా కానీ ఎందుకు 140/90 కంటే ఎక్కువే ఉంటుంది. సో ఈయనకి ఏమన్నా కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు ఏమన్నా బ్లాక్ ఉందా, లేదా హార్మోన్స్ ఉత్పత్తి చేసే గ్రంథుల్లో ఏమన్నా గడ్డలు ఉన్నాయా అనేది మనం చూసుకొని దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మెయిన్గా స్ట్రెస్ చేసిన మన జీవనశైలి చక్కగా ఉంటే మనం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. వారి చేత మనం ఇంత అయిపోయినట్లాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వండర్ఫుల్ స్పీచ్ గివెన్. మన వాళ్ళందరూ కూడా చక్కగా ఉంది. మార్గారు వందలు చేస్తారు. డాక్టర్ గారికి థ్యాంక్స్. మీరు చాలా బిజీగానే వచ్చారు డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు
గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.